హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పాజిటివ్ థాట్స్. ఈరోజు ఈ వీడియోలో ఒక అద్భుతమైన పవర్ఫుల్ టెక్నిక్ గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హోపోనోపోనో హీలర్ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ లేదా అడ్వాన్స్ హోపోనోపోనో నేర్చుకొని జీవితంలో ఎటువంటి సమస్య నుంచైనా బయటపడాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేస్తూ ఒక అద్భుతమైన టెక్నిక్, అదే 444 టెక్నిక్. ఈ టెక్నిక్ని ఎలాగ అప్లై చేయాలి అని తెలుసుకోవాలి అంటే నిజంగా ఈ టెక్నిక్ని 2 విధానాల ద్వారా అప్లై చేయొచ్చు. 444 టెక్నిక్, అందులో 2 విధానాలు ఏంటంటే, ఒకటి 4 డేస్ డైలీ 44 టైమ్స్ రాసే విధానం, అలాగే ఇంకొకటి 44 డేస్ డైలీ 4 సార్లు రాసే విధానం. ఏది ఎప్పుడు ఎలా రాయాలి అన్నది చాలా క్లియర్గా డీటెయిల్డ్గా ఈ వీడియోలో చెబుతాను. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్లో చాలా టెక్నిక్స్ ఉంటాయి, కానీ ఒక్కొక్క టెక్నిక్కి ఒక్కొక్క అద్భుతమైన పవర్ ఉంటుంది. కానీ ఏ టెక్నిక్ అప్లై చేసినా ఒక పాజిటివ్ మైండ్ సెట్తో, ఒక వైబ్రేషన్, ఒక ఫీల్ని యాడ్ చేసి అప్లై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టెక్నిక్ అప్లై చేస్తే సరిపోదు కదా, దానికి తగ్గట్టు రిజల్ట్ కూడా రావాలి. కాబట్టి ఒక పాజిటివ్ మైండ్ సెట్, అలాగే ఒక అద్భుతమైన ఫీలింగ్. మరి టాపిక్లోకి వెళదాం. టెక్నిక్ని ఎలాగ అప్లై చేయాలి అన్న విషయం తెలుసుకోవడం కోసం. ఇప్పుడు నేను 2 విధానాలు చెప్పాను కదా. ఒకటి 4 రోజులు రోజు 44 సార్లు, ఇంకొకటి 44 రోజులు రోజు 4 సార్లు. చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ 44 రోజులు చేసే విధానమే చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఎందుకంటే 44 రోజులు మీరు పెట్టుకున్న ఒక కోరిక, ఒక దీక్షలాగా కనుక చేశారు అంటే చాలా అద్భుతమైన రిజల్ట్ ఇస్తుంది. మళ్ళీ నేను చెబుతున్న టెక్నిక్ అప్లై చేయడం కంటే దానిని రిజల్ట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి నేనైతే 44 డేస్ టెక్నిక్ విధానాన్ని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి అని చెబుతాను. చాలా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. మరి ఈ టెక్నిక్ అప్లై చేయాలి అంటే ముందుగా మీ కోరిక ఎంచుకోండి. ఆ కోరిక అనేది ఏంటంటే, ఒక మేనిఫెస్టేషన్ చేయడం కోసం మీ కోరికని ఒక అఫర్మేషన్ రూపంలో మార్చుకోవాలి, జరిగినట్టు ఫీల్ అవుతూ. అది ఉద్యోగం అవ్వచ్చు, లేదంటే చిన్న ఆర్థికపరమైన సమస్య అవ్వచ్చు, లేదంటే ఆరోగ్యపరమైన ఇబ్బంది అయినా అవ్వచ్చు. మీరు గనక ఆ కోరికని ఒక మంచి పాజిటివ్ ఫీల్తో ముందు ఆ కోరికని ఎంచుకున్నారు అంటే నెక్స్ట్ స్టెప్ ఎలా చేయాలో కూడా చెబుతాను. గుర్తుపెట్టుకోండి, ఈ టెక్నిక్ అప్లై చేసేటప్పుడు ఒక్కసారి అప్లై చేసేటప్పుడు ఒక కోరికను మాత్రమే ఎంచుకోవాలి. కోరికను ఎంచుకున్న తర్వాత దాన్ని ఎఫర్మేషన్ రూపంలో మార్చుకోవాలని చెప్పాను కదా. ఎలా మార్చుకోవాలి అంటే, నేను ఆర్థిక పరమైన ఆనందాన్ని కలిగి ఉన్నాను అంటే, ఆర్థిక స్వేచ్ఛను కలిగి ఉన్నాను అని మనీ గురించి రాసుకోవాలి. అలాగే ఉద్యోగం గురించి అనుకుంటున్నారు, ఏదో డెవలప్మెంట్ గురించి అనుకుంటున్నారు అంటే ఏం రాసుకోవాలంటే, ఈ 44 రోజుల్లో నాకు ఒక మంచి ఉద్యోగం అంటే మీరు అనుకున్న ప్రమోషన్ అవ్వచ్చు, లేదంటే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న జాబ్ అవ్వచ్చు, వచ్చినట్టు ఫీల్ అవుతూ కూడా మీరు ఆ కోరికని ఒక అఫర్మేషన్ రూపంలో రాసుకోవాలి. మీ కోరికని ఒక అఫర్మేషన్ రూపంలో మార్చుకున్న తర్వాత అది నెరవేరినట్టు అంటే ఎలాగంటే, నేను ఆర్థిక స్వేచ్ఛను కలిగి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు, లేదంటే ఈ 44 డేస్లో నేను 5,00,000 రూపాయలు కలిగి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఇంకా ఉద్యోగపరంగా చూడాలి అంటే, ఈ 44 డేస్లోనే నేను అనుకున్న ప్రమోషన్ వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని ఫీల్తో ఎఫర్మేషన్ రెడీ చేసుకోవాలి. మరి ఈ ఎఫర్మేషన్ రెడీ చేసుకున్న తర్వాత మరి 44 రోజులు రోజుకు 4 సార్లు గుర్తుపెట్టుకోండి. రోజుకు 4 సార్లు ఉదయం కానీ రాత్రి కానీ ఆ ఎఫర్మేషన్ని ఒక వైట్ పేపర్ మీద బ్లూ పెన్ కానీ రెడ్ పెన్తో కానీ రాసుకోవచ్చు. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే 44 రోజులు అనేది మీ మైండ్ సెట్ అనేది ఒక గోల్ పైన, ఒక కోరిక మీద పెట్టడం అంటే మామూలు విషయం కాదు. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎప్పుడైతే ఇంత ఫీల్తో మీరు పెడుతూ రాస్తూ ఉంటారో ఆటోమేటిక్గా మీ ఎఫర్మేషన్కి ఎనర్జీ వస్తుంది. ఇంకా విషయం చెప్పాలి అంటే, మీ కోరిక ఏదైతే ఉందో దానికి ఏవైనా నెగటివ్ బిలీఫ్స్ ఉంటే ఈ 44 డేస్లో క్లియర్ అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే రోజు రోజు ఒక ఫీల్, ఒక అనుభూతి. ఇంకొక విషయం ఏంటంటే, ఎఫర్మేషన్ రాసేటప్పుడు రోజుకు 4 సార్లే కదా అని రాసేటప్పుడు ఒక ఫీల్, ఒక విజువలైజేషన్ మోడ్ అంటే ఒక ఆనందకరమైన అంటే ఆల్రెడీ పొందినట్టు ఫీల్ అవుతూ యాడ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎఫర్మేషన్కి మీరు పెట్టే నమ్మకం, మీరు పెట్టే ఒక అద్భుతమైన ఫీలింగ్ ఫ్రీక్వెన్సీ అనేది యాడ్ అయ్యిందా?
క్లియర్‌గా చెప్తున్నాను. అద్భుతం కనిపిస్తుంది. ఎందుకంటే 44 డేస్‌లో ఇది చాలా పవర్‌ఫుల్. ఎందుకంటే చాలా టెక్నిక్‌లతో కంపేర్ చేస్తే ఇది డ్యూరేషన్ ఎక్కువ. 44 రోజులు ఒక అఫర్మేషన్ మీద, ఒక కోరిక మీద మీరు వర్క్ చేయడం అంటే, అది కూడా దానికి ఒక మంచి ఇంటెన్షన్, పాజిటివ్ ఫీల్‌ని యాడ్ చేయడం అంటే, నిజంగా చెప్తున్నా ఇలాంటిది ఒక ఉద్యోగపరంగా అవ్వచ్చు, మీకు కావాల్సిన ఒక పెద్ద అమౌంట్, మీ రేంజ్‌కి తగ్గట్టు ఒక అమౌంట్ పెట్టుకొని రావడం అవ్వచ్చు, లేదంటే ఏదైనా ఆరోగ్య సమస్య అవ్వచ్చు. ఎఫర్మేషన్ రూపంలో పెట్టుకొని గనక మీరు అప్లై చేశారు అంటే 200% వర్కౌట్ అయ్యే అద్భుతమైన టెక్నిక్. మళ్ళీ నేను సింపుల్‌గా చెప్తున్నాను. మీ కోరికని ఒకదాన్ని డిసైడ్ చేసుకొని ఎఫర్మేషన్ రూపంలో జరిగినట్టు ఫీల్ అవుతూ ప్రెజెంట్ టెన్స్‌లో ఎఫర్మేషన్ రూపంలో రెడీ చేసుకొని 44 రోజులు రోజుకి 4 సార్లు వైట్ పేపర్ పైన బ్లూ పెన్ కానీ, రెడ్ పెన్‌తో కానీ ప్రతిరోజు రాస్తూ, అది ఉదయం అవ్వచ్చు, రాత్రి అవ్వచ్చు, మధ్యాహ్నం అయినా పర్వాలేదు. రాస్తూ ఒక మంచి ఫీల్, ఒక మంచి విజువలైజేషన్ మోడ్‌లోకి తీసుకువెళ్ళి ఎఫర్మేషన్‌ని ప్రతిరోజు రాసుకోవడం అంటే మామూలు విషయం కాదు. అది చాలా పవర్‌ఫుల్‌గా, అద్భుతంగా పనిచేస్తుంది ఈ 444 టెక్నిక్. ఈ టెక్నిక్‌ని అప్లై చేయండి. పర్ఫెక్ట్‌గా ఫాలో అవ్వండి. అలాగే ఈ 44 రోజులు కూడా రాసేసిన టైమే కాకుండా మిగతా టైంలో కూడా కోరిక నెరవేరింది అనే పాజిటివ్ ఫీల్‌ని యాడ్ చేయండి. చాలా పవర్‌ఫుల్‌గా 44 డేస్ అయ్యే లోపులోనే కోరికలు నెరవేరుతాయి. ఇది చాలా అద్భుతం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్.